ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన. ఆ విషయం మర్చిపోకూడదు. ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి సార్ మీరే. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎలా రెచ్చగొడుతున్నాడో చూడండి. సోషల్ మీడియా కామెంట్ కి ఓ అదే ఆ పీసీఆర్ ఆయన చూపించాలనుకుంటున్నది ఇందాక మనం ప్లే చేస్తున్నాం. సివిలైజేషన్. మీరు ఆగండి వెంకటరెడ్డి గారు, అది ఇందాక మీరు రాకముందే మేము చూపించాం. అది ఒకసారి మీరు ఆగండి. అదే దాడులు చేయమని ప్రోత్సహిస్తున్నాడు సార్. లేదు మీరు కాంటెక్స్ట్ చూడండి ఒకసారి. మీరు మేము ప్లే చేస్తాం. ఆయన అన్న కాంటెక్స్ట్ ఉన్నామండి. కాంటెక్స్ట్ ఇనే మాట్లాడుతున్నా. పీసీఆర్ ప్లే చేయండి. సినిమా ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. అది ఆయన అన్నది. దాంట్లో ఏముంది సార్? అంటే ఏ విధంగా కొట్టాలి? నెగిటివ్ ఆస్పెక్ట్ మీరు కూడా సోషల్ మీడియాతో కొట్టండి అంటున్నాడు ఆయన. సోషల్ మీడియాతో కొట్టండి అంటున్నాడు ఆయన కూడా. అంతకుమించి ఇంకేం అదే సార్, సినిమాలో పాజిటివ్ ఎలా ఉందో చెప్పండి అంటే ఎలా కొట్టాలి అలా కొట్టేయండి అంటే మామూలుగానే బాబాయిని కొట్టినట్టు కొట్టడంతో కాదు వెంకటరెడ్డి గారు, బాబాయిని కొట్టేట్టు కొట్టడంతో కాదు. అదేలే అలగా సేన అలగా పార్టీ అని మీరు అన్నప్పుడు వాళ్ళు బాగా కొట్టించుకుంటున్నారు కదా మీ చేత్తో. అలా కొట్టమనే అంటే మీరు కొట్టారు జనసేనలు కొడుతున్నా జనసేనలు కొట్టించుకుంటున్నారు కదా, అలా కొట్టమన్నారా? కాదు. రైట్. నాగార్జున గారు కూడా మాట్లాడతారు. మా మీద చెప్పులు వేయించినట్టు ఓకే. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, నాగార్జున గారు కూడా మాట్లాడతారు. రైట్. విజయ్ కిరణ్ గారు విజయ్ కిరణ్ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. నాగార్జున మాట్లాడతారు. నాగార్జున మాట్లాడతారు. తినకుండా గడ్డి పెడతా, లేదంటే వాళ్ళంటే నీకేందో నొప్పి నాకు అర్థం కాదు. ఇద్దరు ఒకళ్ళే వెళ్ళండి సార్. ఈసారి ఎందుకు జనసేనల గురించి మాట్లాడి తెలుగుదేశం వాడికి పడుచుకొస్తుంది. వాళ్ళు కూటమిలో ఉన్నారు, కలిసి ఆడతారండి. దాంట్లో ఏం తప్పే ఉంది? జగన్ రెడ్డి ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు కదా. జగన్ రెడ్డి మీ పార్టీ అధ్యక్షుడే కదా. జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకే కదా. జగన్ రెడ్డి అన్నే కదా. జగన్ రెడ్డి సరే, నాగార్జున కూడా మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే. నాగార్జున గారు, భాషల గురించి మీరు మాట్లాడాలి. విజయ్ కిరణ్ గారు ఆపండి. నాగార్జున గారు మాట్లాడతారు. భాషల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడారు. కామెడీ మీరు ఆగండి. సినిమా మీద ఈ రివ్యూస్ అంటే పరస్పర భిన్నమైన రివ్యూస్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ అంటే రెండు డిఫరెంట్ టైం జోన్స్కి సంబంధించిన కనెక్టివిటీ అనేది దాంట్లో అంటే ఎలిట్ సెక్షన్స్ హైలైట్ చేసి చూపిస్తుంది. అయితే సినిమాకి ఏంటంటే మనం బియాండ్ టైం అండ్ బియాండ్ జోన్ ఇవన్నీ చూసి సినిమా అనేది మనల్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళి కాసేపు మన ప్రపంచాన్ని, మన మనసుని వేరే దగ్గర తీసుకెళ్ళేది. అందులో టైము, డేటు, కాలాలు ఇవన్నీ ఒక ఫిక్షియస్ క్యారెక్టర్ అయితే అవనండి. సర్దార్ పాపారాయుడులో ఎన్టీఆర్ది ఫిక్షియస్ క్యారెక్టర్, మిగిలినంతా వాస్తవమే. సో సినిమా కథాంశాలు ఎలాగైనా తీసుకోవచ్చు, పూర్తి కాల్పనిక వ్యవహారం అది. సో ఆయన సినిమా రిలీజ్ అయింది, దాని మీద ఈ బ్యాడ్ రివ్యూస్ ఏంటండి? సినిమా అయితే నేను చూడలేదన్నా. జనరల్గా నేను సినిమా ఎప్పుడు వస్తానంటే దాని మనసు బాగా లేకపోతే, బాగా ఫ్రీగా ఉంటే సరదా చూస్తాను. లేదంటే పొలిటికల్ మూవీ అని వస్తే మటుకు డెఫినెట్గా నేను చూస్తాను, మిస్ కాకుండా అయితే. సో సినిమా బాగానే ఉందంటున్నారు. ఇందాక మీరు అన్నదన్నాం, బాగా లేకపోతే చూసి వదిలేయాలి అంతే. కానీ